మీకు హ్యామ్స్ట్రింగ్ మజిల్ అంటే మీ తొడ వెనక కండరం టైట్నెస్ ఉంటే అది కూడా మీకు మోకాల పైన ఒత్తిడి పడుతుంది, అప్పుడు మీకు మోకాలు నొప్పి రావచ్చు. అలాగే మీ హ్యామ్స్ట్రింగ్ టైట్నెస్ ఉండడం వల్ల మీకు లో బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు. కాబట్టి దీనికోసం ఒక మంచి ఎక్సర్సైజ్ చెప్తాను, దాన్ని ఎలిఫెంట్ వాక్ అంటారు. ఎలిఫెంట్ వాక్ మీకు వీలైన హైట్ ఒకటి తీసుకోండి. తర్వాత ఇలా ముందు కొంగి 2 మోకాలు వంచుతాం. తర్వాత ఒక మోకాలు స్ట్రైట్ చేస్తాం. మళ్ళీ 2 మోకాళ్ళు వంచి ఇంకో కాలు స్ట్రైట్ చేస్తాం. ఇలా స్ట్రైట్ చేసినప్పుడు మీ కాలి వెనక భాగం మొత్తం మీ పోస్టీరియర్ చైన్ అంటారు స్ట్రెచ్ తెలుస్తుంది. ఇది మీ హ్యామ్స్ట్రింగ్ మరియు కాఫ్ మజిల్స్కి ఇది చాలా చాలా మంచిది. అలాగే మీ లోవర్ బ్యాక్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. అలా 2 వైపులా ఒక 10-20 సార్లు మెల్లిగా పెంచుకుంటూ వెళ్ళండి. అయితే మీకు నొప్పి లేనంత వరకు మాత్రమే వంగండి. మనం రోజులో ఎక్కువగా కూర్చునే ఉంటాం కాబట్టి మనకి లోవర్ బ్యాక్ మరియు హ్యామ్స్ట్రింగ్ కాఫ్ మజిల్స్ చాలా టైట్నెస్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. మీకు ఈ హైట్లో ఈజీగా అనిపించినప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఏంటంటే మనం ఇంకా హైట్ తగ్గించుకొని ఇదే ఎక్సర్సైజ్ మళ్ళీ చేస్తాం. అలా మీరు లెవెల్స్ పెంచుకుంటూ చేసుకోవాలి. మీకు ఈ ఎక్సర్సైజ్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి.